ఆదిలాబాద్ జిల్లాలోని కైలాస టేకడి నర్మదేశ్వర ఆలయం భక్తులను విశేషంగా అలరిస్తుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని డైల్దర్నూరకు చెందిన లింబాజీ మహారాజ్ ఈ ఆలయాన్ని గతంలో నిర్మించారు. పురాతన కాలంలోని శివలింగం ఉండగా ఈ కొండపై పాక వేసుకుని శివలింగానికి లింబాజీ మహారాజ్ పూజలు చేయడం ప్రారంభించారు. అనంతరం రాతితో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రతి సోమవారంతో పాటు ప్రత్యేక పండుగ రోజులో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇటీవల జరిగిన జాతర ఉత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎత్తైన కొండపై ఉన్న ఈ కైలాస టేకిడి ఆలయానికి చేరుకోవాలంటే బోధ్పట్నం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో నిగిని గ్రామం ఉంటుంది. ఆ గ్రామం నుంచి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నుంచి దాదాపు 5 కిలోమీటర్లు అటవీ ప్రాంతం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అటవీ ప్రాంతంలో మట్టి రోడ్డుపై ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లలో వెళ్లొచ్చు. గోశాల నుంచి కాలినడకన ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. కొండపైకి పాదరక్షలు లేకుండా వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆలయ పూజారి లింబాజీ మహారాజ్కు 2 దశాబ్దాల క్రితం కలలో శివుడు దర్శనమిచ్చి ప్రస్తుతం ఆలయం ఉన్న చోట శివలింగం ఉందని చెప్పడంతో అక్కడికి చేరుకుని ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండపై ఉన్న ఈ కైలాస్ టేకిడి ఆలయం ఇటు ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు మంచి ప్రకృతి రమణీయంతో భక్తులను, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. మన ఆదిలాబాద్కు మరియు బోత్తాలికాకు నట్ట అడవిలో గత 24 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి రోజు రాత్రి వచ్చి దీపం ముట్టించి ఒక రాయికి అభిషేకం చేసి వెళ్ళేవాడు. అలా 24 సంవత్సరాలు ఒక గృహస్థుడు 4 బిడ్డలతో ఒక కొడుకుతో ఉన్న వ్యక్తి ఇక్కడ విశేషంగా ప్రతినిత్యము 3 కాలాల్లో వర్షాకాలము, ఎండాకాలము, చలికాలంలో ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా తప్పించకుండా గత 24 సంవత్సరాల నుంచి చేయడం చేత ఆ మనిషి యొక్క, ఆ స్వామీజీ యొక్క అనుష్ఠాన బలము, ఆ స్వామీజీ యొక్క భక్తి శ్రద్ధ ఫలితంగా 24 సంవత్సరాలు 2 పిడిల తర్వాత 2 పుష్కర కాలాల తర్వాత ఈ నట్టడవిలో, ఈ అడవి ప్రాంతంలో ఈ మహాక్షేత్రం ఏర్పడి ఇక్కడ కొన్ని లక్షల మంది ఇంతమంది రావడానికి, ఇంతమంది తినడానికి ఏ విధంగానైతే మర్రి చెట్టు యొక్క విత్తనము చాలా చిన్నగా ఆవగింజంత ఉన్నప్పటికీ చెట్టు ఏ విధంగానైతే మహావృక్షంగా కొన్ని వందల సంవత్సరాలు ఉంటుందో ఆ విధంగానే ఇక్కడ మన స్వామివారు మహారాజ్ గారు చిన్న ఆవగింజంత చిన్న మర్రి చెట్టు విత్తనమంత దా సంకల్పంతో మామూలుగా దీపారాధన రోజు వచ్చి దీపం ముట్టించిపోయేవాడు అడవిలో. అది ఆయనకు కలలో వచ్చి శివుడు చెప్పడం చేత ఆయన ఇక్కడికి వచ్చి దీపారాధన చేసి వెళ్ళేవాడు. తరువాత అభిషేకం చేసేవాడు. आज परम पवित्र कैलाश शिखर टेकड़ी हर 22 साल का आज महोत्सव है और ये पवन पवित्र मास, इसे कहते हैं मार्गशीर्ष मास। भगवान स्वयं गीता में कहा, कृष्ण जी, महीनों में मार्गशीर्ष महीना, इस पवित्र महीने में महाराज जी को आज 22वां साल पूर्ण रूप में हो रहे। आज हमारे शंकराचार्य जी, गोपाल कृष्ण मठ के महाराज और कैलाश टेकड़ी के महाराज का एक ही नारा है, ना मुझे पोती करे ना पुराण करे, ना मुझे ज्ञान कलता है, भक्त करते भगवान का काम। और महाराज जी ने इस तेलंगाना क्षेत्र और महाराष्ट्र क्षेत्र के बीच में हमें इस भोले भाले भक्तों को, यहाँ लाखों श्रद्धालुओं को उसने ज्ञान दिया, आस्था की भावना बढ़ाई। और यहाँ 5 दिसंबर से लेकर 9 दिसंबर तक हर साल ये यात्रा चलता है।